ఎగ్జామ్ డే నువ్వు వెళ్ళేటప్పుడు అడ్మిట్ కార్డు, ఓటర్ ఐడి కానీ ఆధార్ కార్డు కానీ మీతో పాటు తీసుకెళ్ళండి. దాని తర్వాత క్యాలిక్యులేటర్, మస్ట్ అండ్ షుడ్ క్యాలిక్యులేటర్ అనేది పెట్టుకున్నామా లేదా మీరు చెక్ చేసుకోండి. అడ్మిట్ కార్డు, క్యాలిక్యులేటర్, పెన్, ఇవి మెయిన్ కావాల్సింది మనకు. నెక్స్ట్ వాటర్ బాటిల్ అండ్ లైట్ స్నాక్స్. వాటర్ బాటిల్ ఒకటి, దాంతోపాటు ఒక చాక్లెట్ తీసుకెళ్ళండి. ఎందుకు నాన్న అంటే చాక్లెట్ తినడం వల్ల కొంచెం బ్రెయిన్ అనేది మంచిగా స్ట్రెస్ ఫ్రీతో కొంచెం మంచిగా వర్క్ అవుతుంది. నెక్స్ట్ వాచ్ ఫర్ ద టైం మేనేజ్మెంట్, రీచ్ సెంటర్ 30 minutes ఎర్లీ. ఎగ్జామినేషన్కి ఎంత బిన్న వెళ్ళాలా? 30 minutes బిఫోర్ వెళ్ళండి. వాచ్ అనేది తీసుకెళ్ళండి మీతో పాటు. ఎందుకన్నా అంటే టైం మేనేజ్మెంట్, ఎంత టైం అవుతుంది, ఇంకా ఎన్ని క్వశ్చన్స్ రాయాలా. నార్మల్గా మీకు టైం అనేది ఫస్ట్ అవరు, సెకండ్ అవరు, లాస్ట్ 5 minutes ముందు, ఈ 3 times మిమ్మల్ని మీకు గుర్తు చేస్తారు. బిట్వీన్ ద టైంలో మిమ్మల్ని ఎవరు గుర్తు చేయరు అన్నమాట. అందుకనేసి మనం ఈ క్వశ్చన్ ఎంత టైంలో రాసాం, నెక్స్ట్ క్వశ్చన్స్ ఇంకా ఎంత టైం ఉంది, ఏ క్వశ్చన్స్ రాయాలా, ఓకేనా. నెక్స్ట్ డబుల్ చెక్ ఎవ్రీథింగ్ ద నైట్ బిఫోర్, స్టే కామ్, కాన్ఫిడెంట్ అండ్ ఫోకస్డ్ ఆన్ గివింగ్ యువర్ బెస్ట్ పర్ఫార్మెన్స్. సో ఎక్కువ స్ట్రెస్ అనేది తీసుకోకుండా, ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వకుండా, ఓకేనా, రిలాక్స్గా వెళ్ళండి, రిలాక్స్గా చదువుకోండి. ఈ 10 days మీ లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అని చదువుకోండి. ఈజీగా కంప్లీట్ అనేది అయిపోతుంది. మీరు ఏదైతే మీ స్ట్రెంగ్త్స్ ఉన్నాయో దానిపైన ఎక్కువ ఫోకస్ అనేది చేయండి, ఓకేనా. థియరీ మీ స్ట్రెంత్ అయితే థియరీ పైన ఎక్కువ ఫోకస్ చేయండి. ప్రాబ్లమాటిక్ మీ స్ట్రెంత్ అయితే ప్రాబ్లమాటిక్ పైన ఎక్కువ అనేది ఫోకస్ చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ.